3, 4 నెలల క్రితమే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విజయవాడ యొక్క వరదలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద డ్యామేజ్ చేశాయనేది వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నటువంటి మాట. దానివల్ల కూటమి ప్రభుత్వం మీద లేదా చంద్రబాబు పాలన మీద గ్రాఫ్ పడిపోయిందని రీసెంట్ గా జరుగుతున్నటువంటి సర్వేలు చూస్తే ఆ విషయం స్పష్టమవుతుందని వైసీపీకి అనుకూలంగా ఉండే కొన్ని యూట్యూబ్ ఛానల్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నమాట. విజయవాడకి ఇప్పుడు వరద ముప్పు మళ్లీ రాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తోందా లేదా? ఈ సందేహం ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. వరద బెజవాడను ముంచెత్తినప్పుడు సహాయ సాయత్రిమాల విషయంలో ప్రభుత్వం సమర్థంగానే వ్యవహరించింది. 1, 2 చోట్ల చివరికి ప్రాంతాలకు కాస్త ఇబ్బంది తప్పకపోయినప్పటికీ 1, 2 రోజుల వ్యవధిలో దాన్ని కూడా సరిదిద్దుకున్నారు. సహాయక చర్యలు, నేవీ హెలికాప్టర్లు రావడం, బుడమేరు గుండ్లు పూడ్చడానికి ఏకంగా ఆర్మీ రంగంలో దిగడం, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడం ఇవన్నీ కూడా అభినందించాల్సిన విషయాలు. అయితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఉపద్రవం తలెత్తకుండా చూడడానికి శాశ్వత పరిష్కారం గురించి చంద్రబాబు సిద్ధమేనా? అసలు కారణం ఏమిటో ఆయనకు తెలుసా? దాన్ని పరిష్కరించే ఉద్దేశంలో ఆయన ఉన్నారా? అది ఇప్పుడు కీలకం. చంద్రబాబు నాయుడు రీసెంట్ గా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కలిశారు. రాష్ట్రంలో వరద ముప్పు, చేపట్టిన చర్యల గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పిన ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాలి. బుడమేరు ఆక్రమణ కారణంగా 2.2 లక్షల మంది 8 రోజులకు పైగా ఈ నీళ్లలో గడిపారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. బుడమేరు కాలువ నిర్వహణ జగన్ హయాంలో జరగనే లేదు. జగన్ వైఫల్యం వల్లే గండ్లు పడ్డాయి. ఇలాంటి మాటలన్నీ కూడా రాజకీయ ప్రత్యర్థులను ఇరుకుని పెట్టడానికి బాగానే పనిచేస్తే గానీ, గవర్నర్‌కి నివేదించిన నివేదిక ప్రకారం బుడమేరు ఆక్రమణలకు గురైందనే మాట వాస్తవం. ఆక్రమణలు తొలగించకుండా ఎన్ని చర్యలు చేపట్టినా సరే, అవి పైపైన మెరుగులవుతాయి తప్ప శాశ్వత పరిష్కారం కాబోవు. 8 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఇన్ని రోజులుగా తాను ఇంటి నుంచి బయటికెళ్లకుండా బస్‌లోనే స్నానం చేస్తూ నివాసం ఉంటున్నానని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఇన్ని రోజులు ఒక్కరోజైనా ఆక్రమణలు తొలగిస్తామని మాత్రం ఆయన చెప్పట్లేదు. ఆక్రమణలు తొలగించకుండా ప్రాబ్లమ్ ఎప్పటికీ తీరదన్న సంగతి అందరికీ తెలుసు. ఇంత అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు కూడా తెలుసు. ఆక్రమణల పేరిట జనం ఇళ్ల మీదకి జేసీబీలు పంపిస్తే అందరూ కలిసి తన కరకట్ట నివాసం కూల్చివేతకు దండెత్తి వస్తారని ఆయన భయపడుతున్నారా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆక్రమణల కూల్చివేతలు చేపట్టకుండా ఎన్ని చేసినా సరే ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే అవుతాయని చంద్రబాబు నాయుడు గుర్తించాలి అంటూ వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా చాలా స్ట్రాంగ్ గా దీనికి సంబంధించి కౌంటర్లు వేస్తుంది ఆయన. అయితే రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని సర్వేల ప్రకారం విజయవాడలో చంద్రబాబు నాయుడు చేసింది చాలా పర్ఫెక్ట్ గా ఉందని కొంతమంది, లేదు ఆయన ఫెయిల్ అయ్యారు అనేసి కొంతమంది, ఓవరాల్ గా స్టేట్ వైడ్ చూసుకుంటే అసలు వరదల మీద ముందే ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు ఆపలేదు అనేసి ఇంకొంతమంది సర్వేలో సమాధానం చెప్తున్నారని, ఆయన గ్రాఫ్ పడిపోవడం అప్పుడే స్టార్ట్ అయింది అనేటువంటి మాట వైసీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో ఆయన గ్రాఫ్ పడిపోయింది అయితే పడిపోయింది అని, బానే ఉంది అయితే బానే ఉంది అని మీరు కింద కామెంట్ చేయండి. నేను ఈ వీడియోని వైసీపీ, టీడీపీ 2 పార్టీల పెద్దల దగ్గరికి తీసుకెళ్లేలాగా చేసే బాధ్యత నాది. దానికి తగ్గట్టుగా ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి నిజమైన అభిప్రాయాన్ని కింద రాయించే బాధ్యత మీది. మీరైనా చేయండి. వీడియో వేరేలోకి పంపి ఆడైనా కామెంట్ చేసేలా చేయండి. బట్ కరెక్ట్ సర్వే ఇక్కడే తేలిపోవాలి. మన వీడియో కిందే వేరే సర్వే వద్దు. ఈ వీడియో కిందే సర్వే జరుగుతుంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది లేదా పడిపోలేదు. ఈ రెండిట్లో ఒకటి చెప్పండి. సహాయ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందా లేదా సక్సెస్ అయింది. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ అయినా చేయండి. బట్ ఈ సర్వేని సరైనటువంటి విధానంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. కాబట్టి డెఫినెట్లీ కామెంట్ మాత్రం చేయడం మిస్ అవ్వకండి.